హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి అయితే మండే రోజు అండి. మండే రోజు మార్నింగు ఇంకా ఇంటి ముందుకు చెట్టుకు అయితే పారిజాత పూలు అయితే ఏరుకొచ్చిందండి. కింద పడిన ఏరాలి కదా, పారిజాతాలు అయితే కింద నుండే తీసుకోవాలి కాబట్టి కింద పడినవన్నీ ఇట్లా తీసుకొచ్చి అయితే చాలా ఉన్నాయి కదా అని అయితే మాలలు గుచ్చుదామని అయితే నేనైతే మాలలు గుచ్చేసినండి. ప్రతిరోజు అయితే ఇంకా మామూలుగా అక్కడ ఫోటోల దగ్గర ఇట్లా పోస్తూ ఉంటాం కదా, మాలలు వేస్తే కూడా మంచిగా ఫొటోస్కి అయితే నిండుగా కనిపిస్తాయని కానీ నేను ఈరోజు అయితే మాలలు అయితే ఇట్లా చిన్న చిన్న సూదితోటే గుచ్చాలండి. మాలలు అనేటివి ఇట్లనైతే గుచ్చి అయితే అన్ని ఫొటోస్కి అయితే ఇట్లా మంచిగా నిండుగా కనబడేలాగానైతే వేసుకున్నానండి. ఇంకా ఈరోజు అయితే పూజ అంతా అయిపోయినాకనైతే నేను మంచిర్యాలకైతే వెళ్ళాలండి. ఇంకా మా మేనగోడలు అయితే ఈరోజు శ్రీమంతం ఉంది, ఇంకా శ్రీమంతానికి వెళ్ళాలి. ఇంకా మా వారు కూడా రావట్లేదు, అందుకే నేను ఒక్కదాన్నే కాబట్టి బస్కి అయితే వెళ్తానండి. ఇంకా ఇక్కడనైతే పూజ అంతా నిండుగా ఇట్లా చేసుకున్న పారిజాతాలతోటే దండలు వేస్తే కూడా నిండుగా కనిపిస్తాయి అండి. ఇంకా ఫొటోస్ అయితే అదొక మంచిగా ఇట్లా వేరే వేరే మాలలాగానైతే కనిపిస్తాయి. ఇంకా పారిజాతాలు అంటేనే కింద ఆరెంజ్గా వైట్ కలర్ ఉంటాయి కాబట్టి అసలు పువ్వే ఒక మంచి లుక్ తోటి ఉంటుంది కాబట్టి ఇట్లా పూజ గది అయితే నిండుగా కనిపిస్తుంది అండి మాలలతోటి. ఇంకా నేనైతే ఇదంతా పూజ అయిపోయి ఇంకా మార్నింగే బయలుదేరిండండి 9కే. ఇంకా మా వారు వెళ్ళేటప్పుడు అయితే నన్ను ఇంకా బస్ స్టాండ్లో బస్ ఎక్కించి అయితే వెళ్ళిరండి. ఇంకా మార్నింగే వెళ్తేనే తొందరగా వెళ్ళొచ్చు కదా. ఇంకా శ్రీమంతం కూడా తొందరనే ఉందండి, టైము 11కి అట్లా ఉంది. అందుకే నేనైతే 10 వరకే వెళ్ళినండి. మంచిర్యాల కాబట్టి తొందరగా వెళ్తేనే ఇంకా మనం కూడా మళ్ళీ తొందరగా రావచ్చులే అనుకున్న ప్రోగ్రామ్ అయిపోయినాక. కానీ ఇంకా వెళ్ళేసరికి అయితే 10 అయింది. ఇంకా మా అక్క కూతురు అయితే మధ్యలో నాకు కలిసింది అక్కడ బస్ స్టాండ్ దగ్గర. ఇంక ఇద్దరం కలిసి అయితే వెళ్ళినామండి. ఇక్కడనైతే సౌమ్య అండి ఇంకా మా మేనకోడల పేరు, కానీ మేమందరం మాత్రం శ్రావ్య అని పిలుస్తాం. ఇంక ఈ ప్రోగ్రామ్కి అయితే ఇంకా అందరు వస్తారండి. ఇంకా నేను వెళ్ళిన తర్వాతనైతే ఇట్లా అన్నీ అట్లా బుట్టలలోనైతే ఇంట్లో చేసినాయేనండి స్వీట్స్ అన్నీ, ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాం. ఇంకా మనిషి ఒక పని చేస్తేనే కదా పనులు అయితే తొందరగా అయిపోతాయి. ఇవన్నీ పెద్ద పెద్ద సైజుగానైతే వేసిరండి, ఎందుకంటే శ్రీమంతం అంటే ఒళ్ళో పెట్టేటి పెద్ద సైజులో పెడతారు కదా, అందుకే ఇవన్నీ బుట్టలలోనైతే ఇట్లా అరేంజ్ చేస్తున్నాం. మా అక్క అయితే అన్నీ వేసి పెట్టిరు. ఇంకా మా ఆడపడుచునే కానీ ఇంకా అక్క అని పిలుస్తాం. ఇక్కడ నేను ఇంకా మా ఇంకో అక్కయ్య అయితే వేస్తున్నారండి, వాళ్ళు ఇయ్యపురాలు అన్నట్టు ఈమె. ఇంకా మా కోడలు వాళ్ళ అత్తగారు ఇంకా వాళ్ళు కూడా తీసుకొచ్చినవి ఉంటాయి కదా పెట్టేటి సారీ అవన్నీ, ఇంకా ఇద్దరం అయితే కలిసి ఇక్కడ మొత్తము బుట్టలలోనైతే అరేంజ్ చేస్తున్నామండి. ఏదైనా డెకరేషన్ అట్లాంటివి చేయాలంటేనైతే నేను ఎక్కువనైతే చేస్తానండి ఇట్లాంటివి. ఇంకా బుట్టలలో పండ్లు పోయి చేసిన అప్పాలు అవన్నీ అయితే డెకరేషన్ అయితే చేసి ఇట్లా ముందైతే ఇంట్లో కూర్చోబెట్టి అవన్నీ పెట్టేసి కొన్ని అయితే పెట్టేద్దాం అనుకున్నాం, ఎందుకంటే ఇంకా ముహూర్తం అనేది ఉంటుంది కదా, ఆ లోపు అయితే ఇట్లా ఇంట్లో ఒకసారి అయితే కూర్చోబెట్టి ఇంకా అమ్మాయి వాళ్ళ అత్తగారును వాళ్ళ అమ్మ వాళ్ళు పెట్టేసినాక మళ్ళీ పైననైతే స్టేజ్ అరేంజ్ చేసిరండి. ఇంకా అప్పుడైతే స్టేజ్ పైకి తీసుకెళ్దామని ముందైతే ఇంట్లో కూర్చోబెట్టినాం. కొంచెం ఇంకా అందరూ బంధువులు అందరు రావడానికి కూడా టైం పడుతుంది కదా, ఆ లోపు కూడా మళ్ళీ ముహూర్తం అయిపోతుంది కదా అని ముహూర్తం లోపు అయితే కూర్చోబెట్టి ఒక 5 మెంబర్స్ కానీ ఇంకా వాళ్ళు కానీ పెట్టేసినాకనైతే మళ్ళీ పైనకి వెళ్దామని అయితే ఇక్కడనైతే ముందు కూర్చోబెట్టిరండి. ఇంకా ఆ లోపు అయితే అవన్నీ అయితే ఇట్లా నేనైతే ఇక్కడ అరేంజ్ చేసిన. ఇంకా ఇక్కడ బుట్టలు పండ్లు అక్షంతలు పూలు ఇంకా అన్నీ అయితే ఇట్లా పెట్టేసినామండి. ఇంకా ఇప్పుడిప్పుడే వస్తుండండి, మార్నింగే కదా, ఇంకా చలికాలం కాబట్టి కొంచెం కొంచెం అందరు లేట్గానే వస్తారు కదా, ఎర్లీగా లేవరు కాబట్టి. ఇక్కడనైతే 10:30 ఇప్పుడు 10:30 11 అవుతుందండి. ఇంకా 11:30కి అట్లా ముహూర్తం అని చెప్పిరట అండి అయ్యగారు. ఇప్పుడు ఇంకేది చేసినా కూడా మనం ముహూర్తం అనేది అయితే చూసుకుంటాం కదా. ఇంక ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ప్రతిరోజు అయితే ఏదో ఒకటి పెళ్ళి అని
ఏదో ఒక ఫంక్షన్స్ అయితే చాలా ఉంటున్నాయండి. నేనైతే ఎక్కడికి వెళ్ళినా మీకైతే ఏదో ఒక ఫంక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇంకా మీరు కూడా మా ఫ్యామిలీ లాగానే అన్నీ చూస్తారు కదా అని అయితే షేర్ చేస్తున్నా. ముందైతే ఇంట్లో ఇంకా వాళ్ళ అమ్మ నాన్న అయితే బట్టలు అయితే పెడుతుండండి. ఇంకా అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టి మా మేనగోడలను వాళ్ళ హస్బెండ్ అయితే కూర్చోబెట్టి ఇక్కడ బట్టలు అయితే ఫస్ట్ పెడుతురు. ఇంకా తర్వాత పైనకి తీసుకెళ్ళినాక అప్పటికి ఇంకా టైం ఇక్కడ ముందే పెడతారు కాబట్టి అప్పటికి ఇంకా మనం ముహూర్తం చూసుకునేది కూడా ఏమి ఉండదు కదా. ఇప్పుడు ముహూర్తం లోపు అయితే ఇంకా అయ్యగారు చెప్పిన టైంకి ఇక్కడనైతే ముందు బట్టలును స్వీట్స్ పండ్లు ఇంకా గాజులు పూలు అన్నీ అయితే ఇక్కడనైతే వాళ్ళ అమ్మను అత్తగారు అయితే ఇక్కడనే పెడతారండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ అయితే ఇప్పుడైతే ఇక్కడనే కూర్చున్నారు, ఇంకా పైనకు వెళ్ళకుండా. ఎందుకంటే ఇంకా మనం ఇన్నే ఉన్నాం కదా, కింద పైననైతే ప్రోగ్రామ్ అరేంజ్ చేసినామండి. ఇంకా పైననే వేసేసారు. ఇంకా పెళ్ళి కూడా ఉంది కదా దగ్గరలోనే, 1 వీక్లనే అండి. మొన్న నేను ఎంగేజ్మెంట్ పెట్టిన కదా, ఇంకా అబ్బాయి వాళ్ళ చెల్లె అండి. మా అమ్మాయి కొడలు అవుతుంది, మా ఆయన వాళ్ళ అక్క కూతురు అన్నట్టు. ఇంకా వాళ్ళ అత్తగారు కూడా ఇక్కడనైతే అన్నీ పెడుతున్నారండి, వాళ్ళు తీసుకొచ్చినవి కూడా. ఇంకా వచ్చిన వాళ్ళందరూ అయితే ఇట్లా కూర్చున్నారు. ఇంకా కొంతమంది అయితే పైన వెళ్ళి కూడా కూర్చున్నారండి చైర్లలో. ఇంకా మామూలుగా కొందరు ఇక్కడనే ఆగిరండి. ఇంకా వచ్చిన వాళ్ళు ఇట్లా అందరూ వస్తేనే కూడా ఏ ఫంక్షన్ అయినా కూడా సంతోషంగా అనిపిస్తుంది, సందడిగానే అయితే అనిపిస్తుంది అండి. ఇంకా మా అక్క కూతురు, మా ఆడపడుచు, మా చిన్నత్త వాళ్ళ బిడ్డ, వీళ్ళందరం అయితే ఇక్కడనే ఉన్నాం. ఇంకా మా ఆడపడుచులు కూడా కొందరైతే పని బిజీలో ఉన్నారండి. వచ్చిన వాళ్ళకు అన్నీ అరేంజ్ చేసుడు, ఫుడ్ ఇంకా వంట వాళ్ళనే పెట్టినాం కానీ ఇంకా వాళ్ళకి అదొకటి ఇదొకటి అందించుడు కూడా ఉంటుంది కదా. ఇంకా మేము తీసుకొచ్చిన ఇవన్నీ అయితే పండ్లు అవన్నీ ఇంట్లో చేసిన స్వీట్స్ అవన్నీ అయితే ఇప్పుడైతే పైనకైతే తీసుకొని వెళ్తున్నామండి. ఇంకా అమ్మాయిని కూడా పైనకైతే మంగళారతితో అయితే తీసుకొని వెళ్తున్నాం. ఇంకా అక్కడ వెళ్ళినాకనైతే అందరూ అయితే ఒళ్ళో పెడతారు. ఇంకా వచ్చిన వాళ్ళు స్వీట్స్ బట్టలు అవన్నీ అయితే పెడతారండి. ఇంకా శ్రీమంతం అనేది అయితే 5వ నెలలో కానీ 7వ నెలలో కానీ ఇంకా 9వ నెలలో కానీ వేస్తారండి. ఇంకా ఎవరి వీలు కొద్ది అయితే వాళ్ళు చేస్తారు. కానీ ఇంకా అమ్మాయి అయితే కెనడా నుండి ఇప్పుడు పెళ్ళికి వచ్చింది కాబట్టి ఇంకా ఇప్పుడు 5వ నెల కాబట్టి ఇప్పుడే చేస్తుర్రండి వీళ్ళు కూడా. ఇంకా మళ్ళీ 1 మంత్లో అయితే వెళ్ళిపోతుంది కదా కెనడాకి, అందుకే ఇప్పుడైతే చేస్తుంది. ఇంకా మేము అందరం అయితే ఇప్పుడు పైనకు వెళ్తున్నామండి. ఇంకా పైన మా ఆడపడుచు అయితే నవ్వుతుంది వీడియో తీస్తుండ్రని. ఇంకా అందరూ అయితే ఒక్కొక్కరిగానైతే బుట్టలు తీసుకొని ఇట్లా వెళ్తూ ఉంటే మేము ఇంకా అంత వీడియో అయితే కవర్ చేస్తున్నాం. ఇంక ఈ మధ్య అయితే ఎక్కువనైతే ఫంక్షన్స్ వస్తాయండి, ఎందుకంటే పెళ్ళిళ్ళు ఇంకా ఎంగేజ్మెంటు ఇప్పుడు ఇవి శ్రీమంతం అన్నీ అయితే వస్తూనే ఉంటాయి. ఇంకా మీరు కూడా మా ఫ్యామిలీ లాగా నేనైతే మీ అందరికైతే ఇవే షేర్ చేస్తూ ఉంటానండి. అందులో మధ్యలో నేను వెళ్ళిన టెంపుల్స్ని ఇంకా ఇంట్లో చేసిన పూజలు అవన్నీ అయితే అరేంజ్ చేస్తూ ఉంటానండి. కట్టుగా చేసే మన శ్రీరామ సీతా సీమంతం రంగరంగ వైభవములే ప్రేమానందం నింగిన సంబరములే. జుట్టు తుమ్మిన కురుపిచ్చమంత బుట్టు పెట్టి పట్టగారు తొందరయ్యదే
ఒక పని చేయనివ్వడే సీత సీమంత రంగరంగ వైభవములే ప్రేమ నింగిల సంబరములే మిట్టి ఇంటి వారు నీడు పట్టారాని సంబరంతో పసుపు కుంకుమ ఇచ్చినట్టు అమ్మ కడుపు చల్లగా అమ్మ కడుపు చల్లగా తల్లి చేరులే శీశులతో అంతా నీకు శుభమే అటు ఇటు చుట్టాలంతా నీవే ఎక్కడున్నాను కానీ చక్కనైనా రక్షణకు ఎప్పుగా సంతసాల వంత పడింది ప్రేమ గుండెలోన నిండిపోయేది అందరూ కలిసి అంతే ఫ్రెండ్స్, శ్రీమంతం అయితే చూశారు కదా. మీరు కూడా అందరూ మా మేనగోడలను అయితే నిండు మనసుతోటి ఆశీర్వదించాలైతే కోరుకుంటున్నా. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్, అందరైతే సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే. ఈరోజు ఇంతే వ్లాగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.